హలో వ్యూవర్స్, మీరు మన ప్రీవియస్ వీడియోస్ లో స్లైడింగ్ డోర్ పర్చేస్ చేసే టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, స్లైడింగ్ డోర్ ఎలా పర్చేస్ చేయాలి అన్నది చూసారు కదా. ఈ రోజు వీడియోలో అయితే మన వెంటలో స్లైడింగ్ డోర్ ఎలా రెడీ అవుతుంది అన్నది అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. చూసేయండి. మనం స్లైడింగ్ డోర్ తయారు చేయాలనుకున్న తర్వాత ఆ డోర్ సైజ్ ని మన దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ లో ఎంట్రీ ఇచ్చాక మనకి ప్రొడక్షన్ షీట్ వస్తుంది. తర్వాత వెంటనే మనం కటింగ్ అనేది చేస్తాము. నెక్స్ట్ వచ్చేప్పటికి రెయిన్ఫోర్స్మెంట్, ఫుల్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ అయితే ఇస్తాము. మనం వెంటనే వాటర్ హోల్స్, డ్రైన్ హోల్స్ అనేవి మనం ఇస్తామన్నమాట. చూడండి, ఇక్కడ మీరు డ్రైన్ హోల్స్ ఎలా వేస్తున్నాము, వాటర్ హోల్స్ ఎలా వేస్తున్నాము అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి. దాని తర్వాత మనం 250 degreesలో వెల్డ్ చేసి సిఎన్సి మిషన్లో పెట్టేస్తాము. కార్నర్స్ అన్నీ నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట సిఎన్సి మిషన్లో పెట్టడం వల్ల. 0.5 mm థిక్నెస్లో అన్నీ నీట్గా క్లీన్ అవుతాయి. సిఎన్సి చేయకపోతే కనుక మనకు క్రాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కనుక మనము సిఎన్సి లేకుండా ప్రొడక్షన్ అనేది చేయము. మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హార్డ్వేర్ అనమాట. హార్డ్వేర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హార్డ్వేర్ సెక్షన్ని గ్లేజింగ్ సెక్షన్కి వెళ్ళిపోతాం అనమాట. మనం గ్లేజింగ్ సెక్షన్కి వెళ్ళే కంటే ముందు కూడా బీడ్ అనేది కట్ చేసుకుంటాము. బీడ్ కటింగ్, గ్లాస్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం తీసుకునే ఒక ఇంపార్టెంట్ ప్రికాషన్ ఏంటంటే, ఈ గ్లాస్కి డోర్ సాష్కి మధ్యలో గ్యాప్ని గ్లాస్ ప్యాకర్స్తో సిలికాన్ యూజ్ చేసి మొత్తం ప్యాక్ చేసిన తర్వాతనే గ్లేజింగ్ అనేది వాడతాము. దీనితో ఈ డోర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే, సింప్లాస్టిక్స్కి వచ్చే ప్రొఫైల్కి టీపీఈ గ్యాస్ కట్ ఉండడం వల్ల ఏదైతే ప్రొఫైల్ వెల్డ్ అవుతుందో దానితో పాటు గ్యాస్ కట్ కూడా వెల్డ్ అవుతుంది. సో దట్ ఓవరాల్గా మీరు స్లైడింగ్ డోర్ వచ్చేప్పటికి 2.5 kPa లేదా 1.8 kPa వరకు 100% మన సింప్లాస్టిక్ డోర్ అనేది మ్యాచ్ అవుతుంది. సో కాన్ఫిడెంట్గా మీరు మన సింప్లాస్టిక్ స్లైడింగ్ డోర్ని బై చేయొచ్చు.